వీడి ఇవన్నీ పైత్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. సో జయంతి గారు ఉన్నారు. సో జయంతి గారు, సో ఇటువంటి వాళ్ళు చాలా మితిమీరిపోయి మాట్లాడుతున్నారు. లైవ్ లో సైతం ఇదే రకమైన భాషను ప్రయోగిస్తున్నారు. అంటే వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తుంది ఎవరు? జనమే. చూసే జనమేనా? చూసే జనాన్ని చూసే రెచ్చిపోతున్నాడా? వాడు ఏంటి అంటే మన భారతదేశంలో లేడు, వేరే దేశంలో ఉన్నాడన్న ధైర్యంతో మాట్లాడుతున్నాడు. కానీ భారతదేశానికి నిజంగా భారతదేశం తెలుసుకుంటే వాడు ప్రపంచంలో ఎక్కడున్నా తీసుకొచ్చి ఉరిదిస్తారన్న విషయం వాడు గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, వాడు చెప్తున్నది ఏదైతే ఉందో మహిళలకి స్వేచ్ఛ, మహిళల గురించి నేను పోరాటం చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటున్నాడు వాడు. ఈ రోజు 14 ఏళ్ళ అమ్మాయిని నేను యూజ్ చేసుకున్నా, నేను వాడుకున్నా వాడు నేను చెప్పలేకపోతున్నా. నిజంగా మనకి ఆడపిల్లలు ఉంటారు. ఆ వాడు చెప్పినప్పుడే నిజంగా వాడి గనక నిజంగా నా కొడుకు అయ్యి ఉంటే ఆ రోజే వాడిని వదిలేసేవాడిని, నిజంగా చెప్తున్నా. కానీ అలాంటి దరిద్రులు మన భారతదేశంలో ఉండి ఇదే మాట చెప్పుంటే ఈ పాడికి వాడి చర్చ చాలా రోజులు అయి ఉండేది. వాడు వేరే దేశంలో ఉంటూ మహిళలకి నేను ఇది చేస్తున్నా, అది చేస్తున్నా, మహిళల గురించి నేను పోరాటం చేస్తున్నా అంటున్నాడు. 14 ఏళ్ళ అమ్మాయి గురించి వాడు అంత అసభ్యంగా మాట్లాడి నేను వాడుకున్నా అని చెప్పిన దరిద్రుడు మహిళల గురించి ఏ విధంగా మాట్లాడతారంటే, ఈ రోజు మనకి ద్రౌపది గురించి గాని, సీతాదేవి గురించి గాని, వీళ్ళ గురించి ఇంత అసహ్యంగా మాట్లాడిందంటే వాడు నిజంగా మన భారతదేశంలో ఉండి వాడు నోరెత్తి ఒక్క మాట మాట్లాడినా కూడా వాడు కనిపించకుండా పోయి చాలా రోజులు అయ్యేది. వాస్తవానికి వాడు ఎక్కడో ఉంటూ మళ్ళీ ఈ టాపిక్ అంతా ఎందుకు వస్తుంది అంటే, మెయిన్ వాడి క్యారెక్టర్ ఫెలో అండి, క్యారెక్టర్ బాల్స్ ఫెలో. వాడు ఎంత దరిద్రుడు అంటే అంత దరిద్రుడు వాడు. మీరు చూస్తూ ఉంటారు, వాడు అప్పుడప్పుడు ఇంటర్వ్యూలలో అది ఇది చెప్తూ ఉంటాడు. వాడు ఎక్కడైతే దేశంలో ఉంటాడో వాళ్ళని ప్రమోట్ చేసిన దానికంటే ప్రతి ఒక్క ఆడపిల్ల మీద చెయ్యేసే మాట్లాడతాడు వాడు. కామెంట్ వచ్చిందమ్మా, కామెంట్ వచ్చింది అవెంజర్స్ అంట. ఓ కామెంట్ దాంట్లో ఏం చెప్తున్నాడంటే, హీ హాస్ ద టాలెంట్ అండ్ హీ ఈస్ మేకింగ్ ద యూజ్ ఆఫ్ ఇట్. ఇఫ్ యూ హ్యావ్ ద టాలెంట్ డూ వాట్ ఎవర్ యూ వాంట్, వై ఆర్ యూ కంప్లైనింగ్ అండ్ క్రైయింగ్ అబౌట్ హిమ్ అంట. ఇది టాలెంట్? ఇలాంటి సపోర్ట్ చేసిన చెత్త బదవుల వల్లే వీడు ఇంకా రెచ్చిపో. టాలెంటా? ఇదేం టాలెంట్ రా బాబు? నాకు అర్థం కాదు. దేవుళ్ళ గురించి బూతులు పెట్టాలు, మహిళల్ని గౌరవించకపోవడాలు, ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడాలు, రోజుకో దేశం తిరిగి మీలాంటి చూసేవాళ్ళు, మీలాంటి వాళ్ళు చూడడం మూలంగా డబ్బులు వస్తే డబ్బులు పెట్టుకొని రోజుకో అమ్మాయితో ఎంజాయ్ చేస్తాను బహిరంగ చెప్తున్నవాడు. వాడు టాలెంటా? ఇంకొక విషయము, వాడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన స్త్రీ, మన భారతీ, మన మహిళని ఎప్పుడు అది ఇది అనేది పెళ్ళంతో మాట్లాడినట్టు, లవర్ తో మాట్లాడినట్టు మాట్లాడుతుంటాడు. ప్రతి ఇంటర్వ్యూలో కూడా వాడు ఏ రోజు కూడా మహిళల్ని గౌరవించింది లేదు. ఇంకొక విషయం, వాడు ఈ రోజు నేను మహిళల గురించి అది చేస్తా, ఇది చేస్తా అంటున్నాడు. వాడు ఏది చేయడు. వాడికి ఏంటంటే ఎవడి స్వేచ్ఛ వాళ్ళది అన్నాడు వాడు. ఎవడి స్వేచ్ఛ ఏంటండి? ఒక ఆడపిల్లకి స్వేచ్ఛ కావాల్సింది చదువులో, ఉద్యోగంలో, కుటుంబంలో, ఇది చేసుకోవడంలో, లేదా వాళ్ళ పర్సనల్, అంతే తప్ప మనం వేసుకునే దుస్తువులో స్వేచ్ఛ కావాలని ఎవరు కోరుకోరు. ఇప్పుడు ఒక మహిళ ఉందండి, ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు మన దేశం వైపు చూస్తున్నారంటే ముఖ్యంగా మన వస్త్రధారణ. ఇతర దేశం నుంచి వచ్చినటువంటి మహిళలు కూడా ఇక్కడ ఉన్న కొద్ది రోజులలో మన చీర కట్టుకోవాలని, మన తెలుగు సాంప్రదాయాలను గౌరవించాలని, గుడికి వెళ్ళాలని, దండం, ఎంతో ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి. అంటే మన భారతదేశానికి విలువ ప్రపంచ వ్యాప్తంగా ఎంత పెంచుతుందని చూడొచ్చు. ఇంకొక విషయం అండి, వీడు చెప్తున్నాడు, వీడొక్కడే కాదండి, వీళ్ళలాంటి దరిద్రులు చాలా మంది ఉన్నారు మన మధ్యన. కాకపోతే సందర్భం వచ్చినప్పుడు బయటపడుతుంటారు. మొన్నటికి మొన్న ఒక ఇష్యూ జరిగింది. ఈ రోజు నా ఇష్టం, నా దుస్తువులు, నేను ఏదన్నా ధరిస్తా అంటే నీ ఇష్టమే కావచ్చు, కానీ ప్రపంచంలో ప్రతి ఒక్క ఆడపిల్ల తలదించుకునే పరిస్థితి రావద్దు. ఆ రోజు శివాజీ గారు చెప్పింది కూడా అదే. కాబట్టి శివాజీ గారు చెప్పిన విధానంలో ఒక్కవాడు మాకు కూడా తప్పనిపించింది. ఆ ఒక్క సామాన్ అన్నొక్కవాడు యూజ్ చేసి ఉండాల్సింది కాదు. కాకపోతే ఆయన దానికి కూడా ఆయన క్షమాపణ చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో ఏం జరిగింది, ఆయన ఎందుకు చెప్పినాడు, ఆ ఒక్క వాడికి మాత్రమే చెప్పినాడు. క్లియరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే అక్కలు ఉంటారు, చెల్లెలు ఉంటారు, నాకు అక్క చెల్లెలు ఉన్నారు, మీరు మా ఆడపిల్లలే, మనం జాగ్రత్తగా ఉండాలి అని ఏ పేస్ చేసుకొని చెప్పినాడు అని అంటే, నిధి అగ్రవాల్ ఒక ఈవెంట్ కి లూలు మార్క్ లో వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. నిజంగా మా అందరికి చాలా బాధ అనిపించింది. జయంతి గారు, ఒక వీడియో ఎంత దరిద్రమైన వీడియో అంటే, వీడియో పెద్ద సైంటిస్ట్ అన్నట్టుగా వీడికి ఇక నాకు తప్పితే అసలు ఆడవాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరన్న చందంగా ఎవరో ఒకరిని డైరెక్ట్ గా అనసూయ గారికి సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నటువంటి కొన్ని వీడియోస్ లో వాడిలో ముందు పదార్థాలు పెట్టుకొని తర్వాత వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా చాలా దరిద్రంగా వివరించాడు కదా. ఇలాంటి వీడియోల్లో నీచం అనేది ఎంత దుర్మార్గం కనబడుతోంది. కానీ దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. నేను అదే లైవ్లో ఆయన కండక్ట్ చేసిన లైవ్లోనే కొంతమంది మహిళలు ఆయన సపోర్ట్ కూడా చేశారంట. మాకు నిజంగానే స్వాతంత్రం కావాలని చెప్పారంట. భారతదేశంలో మహిళకి స్వాతంత్రం ఎప్పుడు కావాలంటే ఉద్యోగ పరంగా కావాలి, వాళ్ళ వస్త్రధారణలో కావాలి, వాళ్ళ స్వేచ్ఛగా బతకాలి. అంటే భర్తకి బానిస అయిపోయి కాకుండా స్వేచ్ఛ అక్కడ కావాలి. అంతే తప్ప వేసుకొని బట్టలు వేసుకొని రోడ్లకు ఏదో 10 గంటలకు రాత్రి తిరిగేసి వచ్చి భర్త అడిగినప్పుడు నా ఇష్టం అని చెప్పి మహిళలకు స్వేచ్ఛ ఎందుకండి?
అలాంటి వాళ్ళు అడుగుంటారు. ఇప్పుడు మీరు అన్నారు కదా, వాళ్ళని అడిగి చెప్పినారు మాకు స్వేచ్ఛ కావాలని. స్వేచ్ఛ ఆడపిల్లలకు కావాల్సింది ఎక్కువ. భర్తతో సమానంగా ఉద్యోగం చేస్తున్నప్పుడు, సంపాదిస్తున్నప్పుడు, ప్రతి ఒక్క చదువులో గాని, ఉద్యోగంలో గాని, ఇతర విషయాల్లో భార్యకి గాని, ఒక ఆడపిల్లకి గాని స్వేచ్ఛ ఇవ్వడంలో తప్పులేదు. కానీ ఇప్పుడు వాడు చెప్తున్నాడు కదా, నాకు అడిగిండు మహిళలు స్వేచ్ఛ అని. అడిగిన మహిళలకి ఇలాంటివి ఏమి నచ్చలేనట్టున్నాయి. వాళ్ళు ఇష్టారాజ్యంగా ఎక్కడ తిరిగినా ఏం చేసినా పట్టించుకున్న వాళ్ళే వీటిని సపోర్ట్. ఒక కాల్ ఉన్నారమ్మా, ఒక కాల్ ఉన్నారు. ఐ గెట్ బ్యాక్ టు అగైన్. మస్తాన్ గారు ఫ్రమ్ గుంటూరు నుంచి. మస్తాన్ గారు మాట్లాడండి. మస్తాన్ గారు మాట్లాడండి. మస్తాన్ గారు వినిపిస్తోందా? నా మాట వినిపిస్తోంది, మాట్లాడండి. సార్, మీరు అంటున్నారు కదా నాన్ వెజ్ అని. సో ఆయన అంతలా మాట్లాడడానికి గల మెయిన్ కారణం ఏంటి అని అంటే, నా వరకు మన వ్యవస్థ అండి. ఓకే, మన వ్యవస్థలు సరిగ్గా ఉంటే ఇలాంటి లుచ్చాగాళ్ళు, ఇలాంటి సోన్సో లుచ్చాగాళ్ళు ఎవరైతే ఉన్నారో భయపడేవాళ్ళు. మన వ్యవస్థలు సరిగ్గా లేవు కాబట్టి ఇలాంటి పోరంబోకు ఎదవలు మొత్తం వచ్చి మన హిందూ దేవుళ్ళని గాని, ఎవరైతేనేమి అమ్మల్ని గాని ఎట్లా పడతారు అండి, ఎట్లా పడితే అట్లా మాట్లాడడం. వాడు అలాంటి ఒక పర్సన్ భయం మనకంటూ, మన వ్యవస్థ మీద మనకు భయం లేనప్పుడు ఇలాంటి లుచ్చాగాళ్ళు చాలా మంది రోజుకు ఒకటి వస్తాడు, గంటకు ఒకటి వస్తాడు, సెకండ్కి ఒక పర్సన్ బయటకు వచ్చే వాళ్ళు ఉంటారు. వీడిని చూసి వేరే వాళ్ళు వస్తారు. మన వ్యవస్థలు అసలు ఎంత దరిద్రంగా ఉన్నాయనంటే అంత దరిద్రంగా ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలి అని అంటే, హత్య చేసిన వాడికేమో లగ్జరీ రూమ్లు, ఏమీ లేనివాడికేమో వాడికి అసలు ఏమీ లేనివాడికి అసలు వాడికి న్యాయం. మీరు అంటుంది ఒక రకంగా నిజమే కావచ్చు. కొంత దేశంలో చట్టాల్లో, న్యాయస్థానంలో కొన్ని మార్పు అవసరం ఉంది. ఇటువంటి వాళ్ళని శిక్షించాలంటే డెఫినెట్ గా కొన్ని చేంజెస్ చేయాల్సిందే. బట్ డైరెక్ట్ గా ఒక మతానికి సంబంధించిన దేవి దేవతల గురించి మాట్లాడుతూ మహిళల్ని గౌరవించని వ్యక్తి, మహిళలతో నీచాతి నీచంగా పనులు చేశానని చెప్పి వీడియోలో చెప్పే వ్యక్తి, చిన్న పిల్లల్ని సైతం ఎంజాయ్ చేశానని చెప్పేటువంటి వ్యక్తి, నేను భారతీయ మహిళల స్వాతంత్రం కోసం